వెల్కమ్ టు మై మినీ వ్లాగ్. ఈరోజు మార్నింగే లేసి హాట్ వాటర్ అయితే తాగుతున్నాననమాట. ఇంకా టీ తాగేసి జూలీనయితే వాకింగ్‌కి తీసుకొచ్చిన. ఈరోజు పెద్ద లాంగ్ డే అనమాట. బికాజ్ నా ఫ్రెండ్ ప్రీ బర్త్‌డే పార్టీ ఉంది. సో, తన బర్త్‌డే రోజు తనకు ఆఫీస్ ఉందని చెప్పి ముందే పార్టీ ఇస్తుందనమాట. ఇంకా వాకింగ్ తీసుకెళ్ళినప్పుడైతే ఎండ కొడుతుంది కదా! కూర్చున్నాను. బట్ సమ్మర్ ఘోరంగా ఉంది. ఇంక వస్తుంటే మాకు టిఫిన్ పార్సెల్ వచ్చిందని చెప్పి తీసుకొచ్చేసుకున్నామనమాట. ఇంకా ఎలాగో హెడ్ బాత్ చేయాలి కదా! అని చెప్పి హెయిర్‌కైతే ఆయిల్ అప్లై చేసుకుంటున్నా. ఈ హెయిర్ ఆయిల్ నేనైతే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. అండ్ నా ఫ్రెండ్ వచ్చేసింది. తన బర్త్‌డే గదా! అని చెప్పి బుకే గూడా ప్రెజెంట్ చేసినామనమాట. ఇంకా మేమైతే తను టేబుల్ బుక్ చేసిందనమాట లంచ్‌కి. బట్ ఫుల్ రష్ ఉన్నారు. ఎంత రష్ ఉన్నారంటే లిటరల్లీ తను 2:00కి బుక్ చేసింది. మేము 2:15కెళ్ళాము. అయినా గాని అసలు ఖాళీ లేదంట. ఇంకా 3:30కి అయితే మాకు టేబుల్ అనేది దొరికింది. ఆల్మోస్ట్ సరేలే ఇంకా మళ్ళా వేరే ప్లేస్‌కి ఏం వెళ్తాం గదా! అని చెప్పి ఇంక అక్కడే స్పెండ్ చేసినాము. మంచిగా అందరం కబుర్లు చెప్పుకుంటూ లంచ్ అయితే చేసేసినామనమాట. ఇంకా అక్కడ కేక్ కటింగ్ చేసాము. సో, ఏబీస్‌కెళ్ళామనమాట మేము. ఆబ్వియస్‌లీ అక్కడ బర్త్‌డే ఉన్న వాళ్ళకైతే కేక్ అనేది ప్రెజెంట్ చేస్తారు. ఆ కేక్‌లో క్రీమే ఎక్కువుంటది కేక్ కంటే. ఇంకా ఆ తర్వాతయితే వాళ్ళ ఇంటికెళ్ళాము. వాళ్ళు గృహప్రవేశం రీసెంట్‌గా కొత్త హౌస్ తీసుకున్న కాంచి మేమైతే వెళ్ళలేదనమాట. గృహప్రవేశానికి గూడా వెళ్ళలేదు. సో, అందుకని చెప్పి తను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసింది. ఇంకా అక్కడ కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేసి తనకి కేక్ కట్ చేపిచ్చాం. వాళ్ళ టెర్రస్ అయితే చాలా బావుంది.